సార్ ఇప్పుడు వై నాట్ 175 మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అని ఎంత ధీమాగా ఉన్న వైసీపీ అభ్యర్థులు ఇలా దాడులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడము, ఇలా కొట్టడము అసలు దేనికి సంకేతం? వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంటారు? ఇది మంచి పద్ధతి కాదు. అంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని 2019లో పోటీ చేశారు. ఎవరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని వచ్చారు. ఆ రోజు మిమ్మల్ని చేయలే. అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం విడిపోయిన తర్వాత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సహకరించబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. 5 సంవత్సరాలు ఆయన పరిపాలించారు. పూర్తిగా తాత్కాలిక రాజధాని కానీ ఎక్కడ శాశ్వతమైన కట్టడాలు నిర్మించలే. సరే, ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. ప్యాకేజీకి ఒప్పుకున్నాడు, స్పెషల్ స్టేటస్కి తీసుకోలేదని అపవాదు అనేక కారణాలు ఇచ్చి ఆయన ఓడించారు. 2.5 లక్షల కోట్ల అప్పు ఉంది అప్పుడు కాకు నివేదిక ప్రకారం. సరే, మిమ్మల్ని 2019లో ఎమ్మెల్యేగా గెలిపించారు. 20 మంది ఎంపీలు ఇవ్వండి, మెడలు వంచి సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి అయినా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు. ఎవరు మెడలు వంచారు? 4 సంవత్సరాల 11 నెలలు అంటే 59 నెలల కాలంలో అనేక సార్లు మీరు ఢిల్లీ వెళ్ళారు కదా, మోడీ గారిని అమిత్ షా గారిని కలిశారు కదా. ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం స్పెషల్ స్టేటస్ కోసం అడిగారా? ఆంధ్రలో జీవనాడి పోలవరం కోసం ఏమైనా అడిగారా? చివరికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? దశలవారీ మద్య నిషేధంతోనే నేను ఎలక్షన్కి వెళ్తానని మద్యం పారుతూ ఉంటే, రోడ్లు లేకపోతే, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేకపోతే, ఇండస్ట్రీస్ లేకపోతే ఏ విధంగా మీరు చేశారని చెప్పి, అంటే బటన్ నొక్కితే పథకాలు ఇచ్చారు, మనుషుల్ని ఈ విధంగా మాకే వేస్తారనే భావనతో మీరు ఉండారే కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఏం చేశారు, వాట్ ఈజ్ వాట్, మీకు ఏ విధంగా అధికారంలోకి వచ్చారు అది చూస్తారు. అంతేగాని మేమే ఉండాలి ఈ రాష్ట్రాలు ఇంకెవరు ఉండకూడదని అంటే అది కాదు కదండి. ప్రజలు కంపల్సరీ ప్రజలు చూస్తారు, అన్నీ చూస్తుంటారు, దాన్ని బట్టి ఓపిక ఉండాలి. ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత అనేది కనిపిస్తుంది సార్. ఎందుకంటే వంశీ గారి మీద దాడి అంటే గల్ల పట్టుకోవడము, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో తెనాలిలో ఆయనను కొట్టడము, ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కూడా ధైర్యంగా వచ్చి మాట్లాడడము, మమ్మల్ని చంపేస్తున్నారని బెదిరించే ప్రెస్ మీట్ల ముందు చెప్పడము కూడా ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. డెఫినెట్గా ఆ వ్యతిరేకత ఏ విధంగా అనేది రేపు 4th వరకు తెలిసిద్ది. డెఫినెట్గా ఇప్పుడు ప్రజల్లో ఎప్పుడు లేని చైతన్యం, ఓట్లు పెరగటం, ఈ 2.9 ఏదైతే పెరిగిందో ఆ గెలుపోవటం అనేది దాని మీద ఉంటుంది. సాక్షాత్ ఇది కూటమికి అనుకూలంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి వాళ్ళేమో మీరు అన్నట్టు బొత్స గారు అసలుకి 9వ తారీఖు విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అధికార పార్టీ ఒకవైపు అట్లా అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే పోలీసులు ఉన్నారు, మా ఓట్లు మాకు వేయలేదు, దొంగ ఓట్లు వేసుకున్నారని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉంది కదా, వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తారు. వాళ్ళ మీద పోలీసులు సరిగ్గా చేయలేదని, ఎలక్షన్ కమిషన్ సరిగ్గా చేయలేదని అపవాదం అవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఇది మేకపోతు గంభీర్యం తప్పితే స్పష్టమైన ఇదిలో కూటమి అధికారంలో రాబోతుంది, అది వాళ్ళకి కూడా తెలుసు. కూటమి అధికారంలోకి రాబోతుందనే విషయం తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ కి వెళ్ళారంటారు. అదేం కాదండి, ఎందుకు అనుకోవాలి. ఇప్పుడు లండన్ టూర్ కూడా చాలా హాట్ టాపిక్ అయింది. అసలు ఎలక్షన్స్ ఇంత హీట్ మూమెంట్ లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా హాట్ టాపిక్ అయింది. అసలు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడు ఎలక్షన్లో 5 సంవత్సరాలు ఆయన ఉన్నాడు అధికారంలో, పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, లండన్లో ఈ 15 రోజులు ఉండాలనుకున్నా తప్పు లేదు కదా. అది తప్పుగా, అది కోర్టు పర్మిషన్ తీసుకున్నాడు. 17 తారీఖు నుంచి 1 తారీఖు వరకు పర్మిషన్ ఇచ్చాడు. మరి కౌంటింగ్ ముందే వస్తున్నాడు కదా, జూన్ 1. అది ముఖ్యమంత్రిగా ఆయన మీద ఎన్ని కేసులున్నా ఆయనకు హక్కు, అది ప్రాబ్లం కాదు. అదే సమయంలో టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆయన 4 గంటల మధ్యలో ఎక్కడున్నాడు, డబ్బులు 4 హెలికాప్టర్లు పోయినాయి ఆయన ఆరోపిస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, దుబాయ్లో ఉన్నాడా, లండన్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ రేపు న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితిలో దేశం తరపున 4గురికి అవకాశం వచ్చింది. ఆయన ఒక మంచి పొలిటీషియన్గా ఎమర్జెన్సీ తీరు పట్ల ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నాడు. ఇక ఏంటంటే వాడివేడిగా ఉన్నది. ఇంత డిస్టెన్స్ 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే రిజల్ట్ వచ్చే 4 వరకు ఇప్పుడు లేదు. అందువల్ల ఇవన్నీ అలజడులు, ఒకరికొకరు ఇది చేసుకోవటం, విపరీతమైన ఐపు బెట్టింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా, ఇంత దాడులు చేస్తున్నా, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇట్లా బిహేవ్ చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? బయటికనే రాకపోయినా పర్లా, ఒక అట్లీస్ట్ మాట్లాడాలి కదా, ట్విట్టర్లోనో ఏదో ఒకటి ఆయన ప్రెస్ రిలీజ్ అయినా పంపించాలి కదా. పంపించాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఎందుకంటే అధికారంలో రేపు తీర్పుని బట్టి ఉంటారా లేదా తెలిసిద్ది. ఈలోపు మీరు ముఖ్యమంత్రి కదా, మీరు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు సమయనంగా ఉండండి. ఎక్కడ కూడా అధికార పార్టీ వద్దు, లిమిట్స్ దాటి మాట్లాడొద్దు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డ్యూటీ చేస్తుంది, పోలీసులు వాళ్ళు డ్యూటీ చేయనియండి అని చెప్పాల్సింది పోయి ఏం చేస్తున్నట్టు?
కరెక్టే మీరు చెప్పింది. చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు. గత 3 మాసాలు 4 మాసాల నుంచి అసలు హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది అధికార యంత్రాంగం మరి ఎందుకో నిర్లిప్తంగా ఉన్నది. మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. మరో పాకిస్తాన్ తలపించే విధంగా ఏపీలో రాజకీయ వ్యవహారం ఉంది. అసలు ఈ దాడులేంది, ఈ టీడీపీ అభ్యర్థుల మీద, కార్ల మీద, మనుషుల మీద, కార్యకర్తల మీద, ఒక కామన్ మ్యాన్ ఆయన మీద కూడా దాడులు చేసే విధంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఎందుకు వీళ్ళు అంటే స్పందించట్లేదని మీరు అనుకుంటున్నారు? అంటే పాకిస్తాన్తో మనం పోల్చకూడదు, కానీ అది పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశం. మన దేశ సరిహద్దుల్లో వచ్చి మన దేశంలో అశాంతి కలిగించి అభద్రతా భావం తెలియజేసి మన దేశం మీద దండయాత్ర చేసి ఏదో చేయాలి, ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవాలని కుట్రది. అది పక్కన పెట్టండి, దానికి దీనికి పోల్చొద్దు. కాదు, శాంతి భద్రతల విషయంలో, ఈ దాడుల విషయంలో ప్రభుత్వం పర్ఫెక్ట్గా వివరించాలి. ప్రజల్లో మీకు వ్యతిరేకత ఉన్నప్పుడు ఓట్లు మీకు ఎగనెస్ట్గా పడతాయి. ఎగనెస్ట్గా ఓటు వేసిన వాళ్ళందరినీ మేము ఏదైనా చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎందుకు అనుకుంటే 5 సంవత్సరాల వరకే. 5 సంవత్సరాల తర్వాత మీరు మంచి పరిపాలన ఉంటే మళ్ళీ ఇస్తారు. వై నాట్ 175, 151, 175 ఇస్తారు. నో డౌట్ ఎట్ ఆల్. మీరు చెప్పినా నేను చెప్పినా ప్రజల్లో మనసులో గెలవాలి. అంతే తప్పే ప్రజలు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఓటేశారో వాళ్ళని ఏదైనా దాడులు చేస్తామనేది అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు.